గ్రేటా థన్బర్గ్కు జేజేలు. నాడు తమ లాభాల కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రపంచ పెద్దలను అంతర్జాతీయ వేదిక మీద హౌ డేర్ యు అంటూ ఆమె నిలదీసింది. నేడు యుద్ధనీతి ప్రకారము ఇజ్రాయెల్లో క్షిపణి దాడులను ఎదుర్కొంటూ గాజాలో పసిపిల్లల రక్షణకై తెగించింది. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్ పాలస్తీనా జాతికి చెందిన యూరోపియన్ పార్లమెంట్లో ఫెంచి సభ్యురాలు రీమా హసన్తో పాటు 12 మంది యువ కార్యకర్తల బృందం ఈ నెల 1వ తారీఖు సిసిలీ నుంచి బ్రిటన్ నౌక మాడ్లిన్ లో గాజాకు బయలుదేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో 55,000 మందికి పైగా అమాయకులను, అందులోనూ అత్యధికంగా మహిళలు, చిన్నారులను ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థి శిబిరాలతో సహా కీలకమైన మౌలిక వస్తువులన్నీ నాశనం చేసింది. గాజాలో ఆహారం, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చే మానవతా సహాయాన్ని సైతం అడ్డుకుంటుంది. పాలస్తీనా జాతిని నిర్మూలించాలన్న లక్ష్యంతో మానవతా విపత్తులోకి ఇజ్రాయెల్ దుర్మార్గం ప్రజల్ని నెట్టింది. మత జాతి ఉన్మాదులకు మానవత్వం ఉంటుందా అనేదానికి ఇది ఉండదు అనేదానికి ఇది ఒక రుజువు. ఈ ఘాతుకాలన్నీ అంతర్జాతీయంగా చర్చనీయాంశం చేయాలని ఇజ్రాయెల్ సముద్ర దిగ్బంధాన్ని ఛేదించి పిల్లల కోసం పాలు, ఆహార పదార్థాలు, అత్యవసర వైద్య పరికరాలు, ఇతర జీవనాధారాలు అందించేందుకు బ్రిటన్ నౌక మాడాలిన్ బయలుదేరింది. ఫ్రీడమ్ పోటిల్లా ఆధ్వర్యాన గాజాకు 200 కిలోమీటర్ల దూరంలోనే అంతర్జాతీయ జలాల్లో ఈ నౌకను ఇజ్రాయెల్ నిర్బంధించింది. సహాయం అందకుండా అమానుషంగా నిర్బంధంలోకి తీసుకుంది గ్రేటా థన్బర్గ్తో సహా మరో 4 తనను, తన సహచరులను అంతర్జాతీయ జలాల్లో కిడ్నాప్ చేశారన్న గ్రేటా, ఇజ్రాయెల్ అధికారులు తన పట్ల వ్యవహరించిన అమానవీయమైన తీరు కంటే పాలస్తీన్ల వేదన చాలా హెచ్చని ఆమె అన్నారు. ఈ ప్రతిఘటన ద్వారా ఇజ్రాయెల్ నరమేధాన్ని మరోసారి అంతర్జాతీయ సమాజం ముందుంచింది గ్రేటా థన్బర్గ్ బృందం. వారి కృషి అభినందనీయం. ఆమెట కోపం తగ్గించుకునే క్లాసులకు వెళ్ళాలని మన ట్రంప్ సలహా ఇస్తున్నాడు, ఉచిత సలహా. కోపం రాదా? మీ లాభాల కోసం ఆయుధాలు అమ్ముకుంటూ పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఇజ్రాయెల్ దుర్మార్గాలపై ఇటీవల అమెరికా గడ్డ మీద గర్జించిన యువ విజ్ఞానవేత్త మెగా వేమూరిని మనం గుర్తు చేసుకుందాం. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మా జీవితంలో ముందుకు సాగటానికి సిద్ధమవుతుంటే గాజాలో విశ్వవిద్యాలయాలే లేకుండా పోయాయంటూ తన భవిష్యత్తును సైతం పణంగా పెట్టి ఆమె యువతకు స్ఫూర్తిదాయకంగా